అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో కుబేరుడు కుచేలుడు నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను. ఈ నోముకి మనకి ఇలా ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ లేకుంటే వెండి చెంబు, మనకి వీలైతే వెండి చెంబు అయినా తీసుకోవచ్చు. సో వెండి చెంబు తీసుకొని దానికి మంచిగా కంకణం కట్టుకొని బొట్లు పెట్టేసుకోవాలి. బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ చెంబులో మనం ఒక ముత్యం, ఒక పగడం, ఒక కాయిన్ ఇవి చెంబులో వేసుకోవాలి. ఇవి చెంబులో వేసుకున్న తర్వాత పైనుంచి మనం ఒక రెడ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ రెడ్ క్లాత్ కానీ ఎల్లో క్లాత్ కానీ ఇలా పైనుంచి ఇలా పెట్టేసి కట్టేసుకోవాలి. ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ కానీ లేకుంటే దారంతో కానీ ఇలా కట్టేసుకోవాలి. ఇది కుబేర చెంబు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుచేలుడికి మనం ఒక టవల్ తీసుకోవాలి. టవల్ ఒకవైపు ఊరికేనే ముడి వేసేసుకోవాలి, ఏం పెట్టనవసరం లేదు. ఒకవైపు వట్టిగా అలా ముడి వేసేసుకోవాలి. రెండో వైపు మాత్రం మనము అటుకులు పెట్టుకోవాలి. ఇలా రెండో వైపు ఉంటుంది కదా, దాంట్లో మనం అటుకులు, ఇది క్వాంటిటీ అంటూ ఏముండదు, మనకి తోచినంత వీలైనంత పెట్టుకొని ముడి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కుచేలుడు. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ రెండు కుబేరుడు కుచేలుడు కలిపి మనం ఒక దగ్గర పెట్టేసుకొని నోముకోవాలి. ఇలా పెట్టేసుకొని వీలైతే మనం బట్టలు కూడా పెట్టొచ్చు. ఇలా బట్టలు కూడా పెట్టేసుకొని దాని మీద ఈ టవల్ ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని కుబేరుడు కుచేలుడు అని మనం నోముకోవచ్చు. నోముకున్న తర్వాత ఈ కుబేరుడు వచ్చేసి మనం ఉంచుకోవాలి. ఈ కుచేలుడు మనం బ్రాహ్మణునికి ఇవ్వాలి. బ్రాహ్మణునికి ఇచ్చేటప్పుడు బట్టలు వీలు కాకుంటే దక్షిణైనా పెట్టి బ్రాహ్మణునికి ఇవ్వచ్చు. ఇక్కడ చెంబు పైన నేను క్లాత్ని కట్టలేదు, మీరు కట్టుకొని నోముకోండి. పైన చెంబు మీద క్లాత్ని రబ్బర్ బ్యాండ్తో కానీ దారంతో కానీ కట్టుకొని మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది కుబేరుడు కుచేలుడు నోము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సంక్రాంతి నోముల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.